హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేనైతే బనానా కేక్తో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఫుల్గా పండిన బనానాస్ని ఒక 3 తీసుకోండి అండ్ మంచిగా స్మాష్ చేసుకోవాలి. అవి చూస్తున్నారు కదా, మంచిగా స్మాష్ అయిపోవాలి. అండ్ ఇంకా ఆ తర్వాత అందులో అయితే మనం షుగర్ పౌడర్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బీట్ చేసేటప్పుడు షుగర్ అయితే చాలా కష్టమైపోతుంది. సో మేమైతే షుగర్ పౌడర్ ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసాము. ఇంకా అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రెండింటిని కలిపేసుకోవాలి. ఈ బీట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 10 to 15 మినిట్స్ చేయాలి. అండ్ ఇంకా ఆ తర్వాత వచ్చి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. అండ్ మంచి రిఫైన్డ్ ఆయిలే యాడ్ చేయాలి ఇందులో. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. బనానాలో మనకి ఆయిల్ అనేది కనిపించకుండా అంత నీట్గా బీట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మా దగ్గర ఉన్నా కానీ మేము యూజ్ చేయలేదు, జస్ట్ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుందని ఇంకా అలా అయితే చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మైదా అన్నమాట. మీరు ఆటా కూడా తీసుకోవచ్చు, అంటే గోధుమ పిండి కూడా వేయొచ్చు. మేమైతే మైదా తీసుకున్నాము. అండ్ ఇదైతే 1 కప్ వేసామన్నమాట. కొంచెం జల్లించుకొని వేయాలి, ఏమన్నా ఉంటే పోతుందని. సో ఇంకా తర్వాత ఎగ్స్ అయితే ఒక 2 ఎగ్స్ అయితే యాడ్ చేసాము. ఇంకా తర్వాత మనం మిల్క్ పౌడర్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా వేసేసుకొని కొంచెం స్ట్రెయిన్ అయితే చేసుకున్నాము. అండ్ ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా స్లోగా తిప్పాలన్నమాట. ఇది మనం లిక్విడ్ స్టేజ్లో ఉన్నవేమో నార్మల్గా తిప్పేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే మనం మైదా యాడ్ చేసాం కదా, మనం ఇంక ఇదైతే స్లోగా తిప్పుకోవాలి. ఇంకా మంచిగా అంతా బ్లెండ్ అయిపోయిన తర్వాత అన్నీ ఈలోపు మనం ఓవెన్ అయితే 180 డిగ్రీస్లో ఒక 5 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ఇంకా అది ప్రీహీట్ చేసేసుకున్నాం మేమైతే. తర్వాత ఇందులో మనం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఎగ్స్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకోండి. మేమైతే వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ అయితే యాడ్ చేసాము. ఇంకా మంచిగా అదంతా మిక్స్ అయిపోయేదాకా కలిపేసుకున్న తర్వాత ఒక ట్రే తీసేసుకొని దానికైతే ఆయిల్ గ్రీస్ చేసుకొని కొంచెం మైదా వేసేసేయాలి పౌడర్లా. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ ఉందో ఇంకా ఆ బ్యాటర్ కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అండ్ మనం అలా ట్యాప్ చేయాలి 4 టైమ్స్, ఏం బబుల్స్ లేకుండా. అండ్ ఇంకా తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాము. మీ దగ్గర ఉన్నవి ఏముంటే అవి యాడ్ చేసేసుకోండి. ఇంకా ఫైనలీ మనమైతే బేకింగ్ చేసేద్దాం. ఇదైతే 30 మినిట్స్ అలా మనం బేక్ చేయాలన్నమాట. అండ్ ఒకవేళ ఇంకా బేక్ అవ్వలేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మేమైతే 30 మినిట్స్ బేక్ చేసాము. ఫైనలీ మన బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.